హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. నేను కిరణ్ సార్. ఈ వీడియోలో మనము శాతవాహన అనంతర కాలం నాటి యుగ విశేషాలు అంటే 200 ఏడి నుంచి 600 ఏడి మధ్యన ఆంధ్రదేశంలో ముఖ్యంగా ఇక్ష్వాకులు మరియు విష్ణుకుండినుల కాలం నాటి సాంఘిక ఆర్థిక మత పరిస్థితులు, విద్యా భాషా సారస్వతాలు, అదేవిధంగా వాస్తు శిల్పాలపై ఒక 20 ముఖ్యమైన ప్రశ్నలని మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. మీరు వీడియోని పాజ్ చేసి ఒక పేపర్ తీసుకొని ఆన్సర్లు రాసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా ఈ కాన్సెప్ట్పై మీకున్న అవగాహనని పరీక్షించుకోవచ్చు. అంతేకాకుండా ఏవైనా కొత్త పాయింట్స్ వచ్చినట్టయితే మీరు నోట్ చేసుకోవచ్చు. సో నేను క్వశ్చన్స్ని మొదటగా చూపిస్తుంటాను. నెక్స్ట్ మీరు వాటికి ఆన్సర్లు రాసుకోండి. అంటే లైక్ 1, 2, 3 అని కాకుండా మీరు డైరెక్ట్గా నేరుగా ఆన్సర్స్ రాసుకోండి. చిన్నగా ఆన్సర్స్ రాసుకోండి. ఎందుకంటే చివరిలో పీడిఎఫ్ చివరిలో ఆన్సర్స్ ఏబిసిడీలా కాకుండా ఆన్సర్స్ నేరుగా ఉన్నాయి. మీరు వాటిని రాసుకోవచ్చు. ఒకసారి మనం చూసినట్టయితే విష్ణుకుండినుల ఆర్థిక వ్యవస్థలో వృత్తి సంఘాలు అంటే గిల్డ్స్ పాత్రకు సంబంధించి వారి శాసనాల్లో పేర్కొనబడిన కాయస్థ మరియు కరణ వర్గాల ప్రధాన విధి ఏమిటి? అంటే విష్ణుకుండినుల కాలంలో గిల్డ్స్ అంటే వృత్తి సంఘాలు, శ్రేణులు లేవు అన్నట్టు మనము ఒక పొరపాటు పడతాము. అంటే ఈ కాలంలో శ్రేణులు ఉనికిలో ఉన్నాయి. కాకపోతే ఇంతకు ముందు పీరియడ్ అంటే శాతవాహన కాలంలో ఉన్నట్టు వాటి ప్రాధాన్యత అంతగా లేదు. అంటే శాతవాహనుల కాలంలో శ్రేణులు బ్యాంకుల్లాగా లేకపోతే రాజుల తరపున దాన ధర్మాలు చేసినట్లు ఇట్లా వ్యవహరించాయి. విస్తృతమైన కార్యకలాపాలు నిర్వహించాయి. ఈ కాలంలో ఆ స్థాయిలో కాకపోయినప్పటికీ శ్రేణుల ఉనికి ఉంది. ఎందుకంటే ఉండవల్లి గుహాలయాల్లో ఉత్పత్తి పిడుగు అని మనకి ఒక శిల్పుల శ్రేణి కనబడుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కాయస్థ మరియు కరణ వర్గాల ప్రధాన విధి ఏమిటి, వాళ్ళ విధి ఏమిటి మీరు చెప్పాలి. భూమి సర్వే మరియు వ్యవసాయ పన్నుల అంచనాన, పరిపాలనాపరమైన దస్తావేజులు మరియు ఆర్థిక లావాదేవీల లెక్కలను నమోదు చేయడమా అంటే అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫిజికల్ రికార్డ్ కీపింగా, రాజభవనాల రక్షణ మరియు సైనిక నియమాలు రూపొందించటమా, విదేశీయ వాణిజ్య భద్రతన? ఇందులో ఆన్సర్ ఏది మీరు రాసుకోండి. ఇక సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్ష్వాకుల కాలం నాటి సాంఘిక పరిస్థితులకు సంబంధించి కింది ప్రకటనలో సరైనవి ఏవి? ఇక్ష్వాకు రాజులు వైదిక మతాన్ని అవలంబించినప్పటికీ వారి రాణులు, అంతఃపుర స్త్రీలు బౌద్ధ మతాన్ని పోషించారు. సరైనదా కాదా? ఈ కాలంలో సమాజంలో అంతరకుల వివాహాలు అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ పూర్తిగా నిషేధించబడ్డాయి. సో ఈ రెండింటిలో సరైనవి ఏవి అనేది మీరు రాసుకోవచ్చు. ఆన్సర్స్ కింద ఉంటాయి. 1 and 2నా? ఓన్లీ 1 సరైనదా? ఏది సరికాదా? సారీ, కింద ఉంటుంది, మీరు రాసుకోవచ్చు. ఇక థర్డ్ క్వశ్చను ఎసర్సన్ చూస్తే విష్ణుకుండినుల కాలంలో సంస్కృత భాషకు రాజభాష హోదా లభించి విశేష ఆదరణ పొందింది. అంటే సంస్కృతం విశేష ఆదరణ పొందింది. రీజన్ ఏంటి? విష్ణుకుండినుల రాజులు పరమ మహేశ్వరులుగా వైదిక సంస్కృతిని పునరుద్ధరించిన వారిగా ప్రసిద్ధి చెందారు. సరైన రీజన్ అవుతుందా? రెండు రైటా? ఎసర్సన్ రీజన్ రైటా? సెకండ్ ఫేజ్లో ఎసర్సన్కి రీజన్ సరైనది అవుతుందా? అంటే ఈ నిశ్చిత వాక్యానికి కారణం సరైనది అవుతుందా? మీరు ఒకసారి రాసుకోవాలి. నెక్స్ట్, ఇక్ష్వాకుల కాలం నాటి రోమన్ విదేశీయ వాణిజ్య సంబంధాలకు క్రింది వాటిలో ఏది ఆధారంగా ఉంది? అంటే ఇక్ష్వాకులు కూడా రోమ్తో విదేశీయ వాణిజ్యం చేశారు. బట్ దానికి ఆధారం ఏంటి, ఎవిడెన్స్ ఏంటి? మోటుపల్లి అభయ శాసనమా, ధాన్యకటక మహాచైత్య స్తంభ శాసనం అంటే ధాన్యకటక శాసనమా, నాగార్జునకొండ తవ్వకాల్లో లభించిన బంగారు నాణ్యాల అచ్చు అంటే కాయిన్ మౌల్డ్ ఒకటి దొరికింది అదా, లేకపోతే మైదవోలు రాగి శాసనమా? ఇందులో ఏది ఆన్సర్ అనేది ఒకసారి మీరు చూసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చను ఎసర్సను విష్ణుకుండిని రాజైన 2వ మాధవవర్మ రచించిన జనాశ్రయ చందోవిచ్చితి తెలుగు సాహిత్య వికాసంలో ఒక మైలురాయి. తెలుగు సాహిత్య వికాసంలో అంటే తెలుగు లిటరేచర్లో అదొక మైలురాయి లాంటిది. ఏది? జనాశ్రయ చందోవిచ్చితి. రీజన్ ఏంటి? ఈ గ్రంథం సంస్కృత భాషలో ఉన్నప్పటికీ ఇందులో దేశీయ ఛందస్సుల ప్రస్తావన ఉంది. దేశీయ ఛందస్సులకు సంబంధించిన చర్చ ఉంది అనేది కారణం అంటున్నాము. సో ఏమవుతుంది? కారణం సరైనదా ఏంటనేది మీరు రాసుకోండి. ఇక సిక్స్త్ క్వశ్చను
ఏ ఇక్ష్వాకు రాజుల కాలంలో నాగార్జున కొండలో అంటే విజయపురిలో అష్టభుజస్వామి నారాయణ ఆలయం నిర్మించబడినది? వీరపురుషదత్తుడా, శ్రీశాంతమూలుడా, రుద్రపురుషదత్తుడా, యెహువల శాంతమూలుడా? 7th క్వశ్చన్. విష్ణుకుండి నెల అని వచ్చింది. విష్ణుకుండి నెల ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కింది ప్రకటనలో సరైనవి ఏవి? వీరి కాలంలో గటికలు పన్ను వసూలు చేసే కేంద్రాలు. విష్ణుకుండినుల నాణ్యాలపై సింహము మరియు ఘటము కలశం గుర్తులు ఎక్కువగా కనిపిస్తాయి. వీరి నాణ్యాలపై విష్ణుకుండినుల నాణ్యాలు అంటే రాగి తాపడం చేసిన ఇనప నాణ్యాలు, వాటిపైన సింహం గుర్తు మరియు ఘటం గుర్తులు కనిపిస్తాయా? ఈ రెండింటిలో సరైనవేవో ఎంచుకోవాలి మీరు ఇక్కడ ఆప్షన్స్ ద్వారా. నెక్స్ట్, ఇక్ష్వాకుల కాలం నాటి వాస్తు శిల్పాలలో ఆయక స్తంభాలు క్రింది వాటిలో ఏ నిర్మాణాలు? అంటే ఆయక స్తంభాలు అనేవి కనిపిస్తాయి నాగార్జున కొండ లోయలో ఎక్కువగా. అవి ఏ నిర్మాణాలు? మహాసేన విరూపాక్ష ఆలయాల సంబంధించిన నిర్మాణాల, గుహ విహారాల్లో కనిపించేవా, రాజప్రసాదాలకు సంబంధించినవా, బౌద్ధ స్తూపాలకు సంబంధించినవా మీరు పెట్టాలి. నెక్స్ట్ 9వ క్వశ్చన్. కింది ఏ విష్ణుకుండి గుహాలయాల్లో అంటే రాక్ కట్ కేవ్స్ విష్ణుకుండిల కాలంలో ఎక్కువగా ఉన్నాయి కదా, ఏకశిలలో చెక్కబడిన త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటే ఆ కాలంలో మత సామరస్యానికి నిదర్శనం అన్నమాట ఇది. ఏకశిలలో చెక్కబడిన త్రిమూర్తులు మరియు నటరాజ శివుని శిల్పాలు కనిపిస్తాయి. నటరాజ శివుడు కూడా కనిపిస్తాడు. ఎక్కడ, ఏ గుహల్లో? ఉండవల్లి గుహల, మొగల్రాజపురం గుహల, భైరవ కోన, సీతానగరమా? ఆన్సర్ రాసుకోవాలి. ఇప్పుడు 10th క్వశ్చన్ చూడండి. ఇక్ష్వాకుల ఎసెర్షన్. ఇక్ష్వాకుల కాలంలో స్త్రీల సామాజిక హోదా ఉన్నతంగా ఉండేది మరియు వారు ఆస్తి హక్కులను స్వతంత్రంగా నిర్ణయాధికారాలను కలిగి ఉండేవారు. వారి ఆస్తి హక్కులను మరియు స్వతంత్ర నిర్ణయాధికారాలను కలిగి ఉండేవారు ఇక్ష్వాకుల కాలంలో స్త్రీలు. రీజన్ ఏంటి? ఇక్ష్వాకుల రాణులు బౌద్ధ విహారాలను తమ సొంత ధనాన్ని దానం చేశారు. బౌద్ధ విహారాలకు తమ సొంత ధనాన్ని దానం చేశారు. సరైన రీజన్ అవుతుందా? ఎసర్షన్కి సరైన రీజన్ అవుతుందా? అంటే ఇక్ష్వాకుల కాలంలో స్త్రీల సామాజిక హోదా ఎక్కువగా ఉంది మరియు వారు ఆస్తి హక్కులను స్వతంత్ర నిర్ణయాధికారాలను కలిగి ఉండేవారని ఒక నిశ్చిత వాక్యం ఉంది. దానికి ఇది కారణమవుతుందా లేదా మీరు ఆలోచించి పెట్టాలి. ఓకేనా? ఇందులో ఏంటనేది ఆన్సర్ రాసుకోవాలి. ఇక 11వ క్వశ్చన్. ఇక్ష్వాకుల కాలం నాటి సామాజిక వర్గాలు మరియు వారి విధులు అంటే సోషల్ గ్రూప్స్ అండ్ దేర్ డ్యూటీస్ సంబంధించి కింది వాటిని సరిగా జతపరచండి. ఏ శ్రేష్ఠి, బి మహాదండనాయక, సి ఆవేశని, డి శార్దవాహ, ప్రధాన శిల్పి, సంచార వ్యాపార శ్రేణి నాయకుడు, నగర వర్తక ప్రముఖుడు, సైనిక పరిపాలనాధికారి. దేనికి ఏది సెట్ అవుతుంది అంటే మీరు ఒకసారి ఆన్సర్ రాసుకున్నట్టయితే ఆఖరిలో చూసుకోవచ్చు. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఎసర్షన్ రీజన్. శాతవాహన అనంతర కాలంలో యజ్ఞాలు క్రతువుల పునరుద్ధరణ వల్ల బ్రాహ్మణులు లౌకిక మరియు ఆధ్యాత్మిక అధికారం అత్యున్నత స్థాయికి చేరింది. బ్రాహ్మణుల లౌకిక మరియు ఆధ్యాత్మిక అధికారం. లౌకిక అధికారం అంటే ఏంటో మీరు ఆలోచించాలి ఒకసారి. అంటే లౌకిక అధికారం, ఆధ్యాత్మిక అధికారం ముందునే ఉంది బ్రాహ్మణులకి. మరి ఇక్కడ లౌకిక అధికారం ఏంటి? మతంతో సంబంధం లేని అధికారం అత్యున్నత స్థాయికి చేరిందా అనేది. అది చేరింది అన్నట్టు ఎసర్షన్ చెప్తున్నాము. అది తప్ప రైటా? ఒకవేళ రైట్ అయితే రీజన్ సరిపోయిందా? ఈ కాలంలో జారీ చేసిన అనేక రాగి శాసనాల్లో బ్రాహ్మణులకు అష్టాదశ పన్ను మినహాయింపులతో అగ్రహారాలను ఇచ్చారు. అంటే శాసనాలు ఎక్కువ కాలం, ఈ కాలంలో చేసినటువంటి శాసనాలు ఎక్కువ దాన శాసనాలు ఉన్నాయి. అందులో 18 రకాల పన్ను మినహాయింపులు ఉన్నాయి. సర్వకర పరిహారంగా ఇవ్వబడుతుంది అని రాసి ఉంది అందులో. సో దాన్ని బట్టి మీరు సరైనదా కాదా చెప్పాలన్నమాట. నెక్స్ట్, కింది ఏ రాజు కాలంలో ఆంధ్రదేశంలో శాసన భాష ప్రాకృతం నుండి సంస్కృతానికి మారినట్టు శాసన సాక్ష్యాలు లభిస్తున్నాయి? ఏ రాజు? యెహువల శాంతమూలుడా, శ్రీశాంతమూలుడా, వీరపురుషదత్తుడా, రుద్రపురుషదత్తుడా? అంటే శాసన భాష ప్రాకృతంలో ఉండేది శాతవాహనుల కాలంలో ఎక్కువగా. ఇక్ష్వాకులకు వచ్చేసి సంస్కృతానికి టర్న్ అయింది. అయితే ఏ ఇక్ష్వాకు రాజు కాలంలో టర్న్ అయింది అనేది మీరు ఆన్సర్ పెట్టాలి. ఇక 14. ఇక్ష్వాకుల కాలంలో రోమన్ బంగారు నాణ్యాలను ఏమని పిలిచేవారు? కర్షాపణాలు, గద్యానాలు, పనాలు, దినారాలు. ఆన్సర్ పెట్టాలి. ఇక 15వది స్టేట్మెంట్ 1.
విష్ణుకుండిన రాజు గోవిందవర్మ 11 అశ్వమేధ యాగాలు మరియు వందలాది క్రతువులు చేసినట్టు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఏకాదశ అశ్వమేధి గోవిందవర్మ, రైటా తప్ప? నెక్స్ట్, జనాశ్రయ చందో విచ్చిత్తి రచించిన 2వ మాధవవర్మకు మహాకవి అనే బిరుదు ఉంది. ఇది రైటా తప్ప మీరు పెట్టాలా. 2 స్టేట్మెంట్లు కూడా రైటా తప్ప ఏంటి ఆన్సర్ అనేది పెట్టాలా. క్వశ్చన్ నెంబర్ 16 క్వశ్చన్ చూడండి. కింది శాతవాహన అనంతర కాలం నాటి పదవుల పేర్లు వాటి విధులను సరిగా జతపరచండి. ఏ గుమిక, ముతుడ, అక్షపటల, తైదిక. రేవులపై అధికారి, ఆదాయ వ్యయాలపై అధికారి, సరిహద్దు సైనిక రాజప్రతినిధి, గ్రామాధికారి. సో కరెక్ట్గా జతపరచాల, ఏకి ఏమొస్తుంది అట్లా. ఇక 17 క్వశ్చన్. శాతవాహన అనంతర కాలం నాటి కింది మత నిర్మాణాలను వాటి ప్రదేశాలతో, అవి ఉన్నటువంటి ప్రదేశాలతో జతపరచండి. ఏ సప్తమాతృకల శిల్పాలు. రెండోది గణపతి ప్రతిష్ట, ఈ కాలంలో గణపతి ప్రతిష్ట. తర్వాత బౌద్ధ విహారం, ఈ కాలంలో ఎక్కడుంది? త్రిమూర్తి ఆరాధనకు సంబంధించిన శిల్పాలు ఎక్కడున్నాయి? 1 వేల్పూరు, పెన్కాపర, చేజర్ల, కొణిదెన. మీరు దేనికి ఏది సెట్ అవుతుంది అనేది రాసుకోవాలన్నమాట ఆన్సర్లో. ఇక 18 చూస్తే విష్ణుకుండినుల నాటి న్యాయ వ్యవస్థకు సంబంధించి నేరస్తుల నిర్దోషత్వాన్ని నిరూపించడానికి, అంటే ప్రాసిక్యూషన్ ప్రాసెస్ అనమాట, ప్రవేశపెట్టిన దివ్యములు అనగా ఏమి? ఆస్థానంలో సాక్షుల్ని విచారణ చేయటమా? గ్రామాధికారి తీర్పులను దివ్యములు అనేవారా? అగ్ని జల విష పరీక్షల ద్వారా న్యాయ నిర్ణయం చేయడమా? జరిమానాలు విధించే ప్రక్రియన? ఏది ఆన్సర్ మీరు రాసుకోవాలి. 18. 19. ఉండవల్లిలోని ప్రసిద్ధ 4 అంతస్తుల గుహాలయాల్లోని ప్రధాన విగ్రహం ఏ దేవునికి చెందినది? నటరాజ శివుడా, బుద్ధుడా, అనంత పద్మనాభస్వామి, గణపతి. చాలా ఫేమస్. ఉండవల్లి గుహల్లో ఒక పెద్ద ఏకశిలా విగ్రహం ఉంటుంది, చాలా పెద్దది. అది ఎవరిది అనేది ఒకసారి చూసుకోవాలి మీరు. నెక్స్ట్ ఇక 20. ఇక్ష్వాకు వంశ స్థాపకుడైన శ్రీశాంతమూలుడు తను ఏ దేవుని భక్తునిగా శాసనాల్లో వర్ణించుకున్నాడు? వాసుదేవ కృష్ణుడు, అష్టభుజస్వామి, శ్రీపర్వత స్వామి, మహాసేన విరూపాక్షపతి. ఇందులో ఏ దేవుని భక్తునిగా తను వర్ణించుకున్నాడు అనేది రాసుకోవాలి. ఇప్పుడు మీకు ఆన్సర్స్ రివీల్ చేయటం జరుగుతుంది. దాంతోపాటు అయితే ఒక్కసారి మనం కోచింగ్ని రీస్టార్ట్ చేశాము. మన కోచింగ్ యాక్చువల్గా ప్రిలిమ్స్, జస్ట్ ఎ మినిట్, ప్రిలిమ్స్కి సంబంధించి 4 సబ్జెక్ట్స్, ఇండియన్ హిస్టరీ అండ్ జాగ్రఫీ పార్టు, సొసైటీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. ఈ 4 పార్ట్స్ ఉంటాయి ప్రిలిమ్స్. దీనికి సంబంధించిన వీడియో క్లాసెస్ ఉంటాయి. వీడియో క్లాసులతో పాటు మీకు ఎన్సీఆర్టీ బేస్డ్గా టెస్ట్ సిరీస్ కూడా ప్రతి టాపిక్కి ప్రిలిమ్స్కి ఉంటుంది. ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్లో మనం 3 సబ్జెక్టులు ఇస్తున్నాము. ఏపీ హిస్టరీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. పాలిటీ కాకుండా ఈ 3 మనం ఇస్తున్నాము. ఇది ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వీడియో క్లాసెస్ ఉంటాయి, ఎవ్రీ టాపిక్ పైన వీడియో క్లాసెస్ ఉంటాయి, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది వీడియోలో. అంటే మీరు వీడియోలో ఏ పాయింట్స్ పైన ఫోకస్ పెట్టాలి, ఏ పాయింట్ని, ఏ కంటెంట్ని విడిచిపెట్టాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్ క్వశ్చన్స్ని యూపీఎస్సీ ప్రిలిమ్స్ నుంచి ఏపీపీఎస్సీలో గతంలో అడిగిన ప్రశ్నల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో క్లాసెస్ ఉంటాయి. అదే వీడియో క్లాసులు పూర్తయిపోయిన తర్వాత మనకి దానిపైన టెస్ట్ల ద్వారా మీకు రివిజన్ సెషన్స్ ఉంటాయి. అంటే లైక్ ఎలా చెప్పాలంటే మామూలుగా ఇప్పుడు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అవుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆల్మోస్ట్ యూనిట్ 2, 3, 4th, 5th యూనిట్లు కలిపి ఒకేసారి అవుతున్నాయి ఇప్పుడు. అంటే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి June 10th కల్లా అయిపోతుంది. గరిష్టంగా సైన్స్ అండ్ టెక్నాలజీ June 10th కల్లా అయిపోయిన తర్వాత వీడియో క్లాసుల్లో మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత మీకు ఎవ్రీ 4 డేస్కి మీకు ఒక టెస్ట్ ద్వారా దానిపైన రివిజన్ అవుతుంది. అంటే నేను 4 డేస్కి సిలబస్ ఇస్తాను, దానిపైన టెస్ట్ ఇస్తాను. 4 డేస్కి ఆ టెస్ట్ రాయడం ద్వారా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీని రివిజన్ చేయొచ్చు. అదేవిధంగా సేమ్ ఏపీ హిస్టరీ మనకి July 20కి అవుతుంది. July 20కి మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత
ఎవ్రీ 4 డేస్‌కి దానిపైన టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ ద్వారా మీరు రివిజన్ చేయొచ్చు. ఆ విధంగా ఉంటది. నెక్స్ట్ మనకి సెప్టెంబర్ 20 ఈ ప్రాంతం నాటికి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ కంప్లీట్ అవుతుంది. సో, ఇంక దాంతో పాటు మనకి కరెంట్ అఫైర్స్ గూడా అంటే ప్రిలిమ్స్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, అలాగే ఎస్ఎన్‌టి అండ్ ఎకానమీకి సంబంధించిన రిపోర్ట్స్, కరెంట్ అఫైర్స్ పైన కూడా వీడియో క్లాసులు ఉంటాయి. వీడియో క్లాసెస్ ఉంటాయి. అయితే ఇక్కడ నేను ఒకటి క్లియర్ చేయదలుచుకున్నాను మీకు. అదేంటంటే మీరు ఫస్ట్ మనం పీడిఎఫ్ ఇవ్వట్లేదు. ఏపీ మోడర్న్ హిస్టరీకి తప్ప, ఏపీలో మోడర్న్ హిస్టరీకి తప్ప మనం దేనికి పీడిఎఫ్ ఇవ్వట్లేదు. పీడిఎఫ్ ఇవ్వకపోవటం అనేది ఒక బ్యారియర్ కాదు. మీరు యాక్టివ్ లెర్నింగ్ ప్రాసెస్‌లో ఇంక్లూడ్ కావాలంటే ఖచ్చితంగా స్టాండర్డ్ బుక్ చదవాలి. స్టాండర్డ్ బుక్ మరి ఒకేసారి స్టాండర్డ్ బుక్ చదవటం అనేది కష్టమవుతది కాబట్టి, మన వీడియో క్లాస్‌లో నీట్‌గా మనం కంటెంట్‌ని ఏదవసరం ఆ స్థాయిలో అంటే కావలసినంత డెప్త్‌లో, అదేవిధంగా ఎంత డెప్త్ కావాలో అంత డెప్త్‌లో, దాంతో పాటు ఏది అవసరం లేదు అనేది కూడా క్లియర్‌గా వీడియో క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. అదే మీరు పోయి స్టాండర్డ్ బుక్‌లో చదువుతారు. మీరు యాక్టివ్ లెర్నర్‌లుగా మారుతారు. అంటే స్టాండర్డ్ బుక్‌ని డీకోడ్ చేయగలుగుతారు వీడియో క్లాస్‌తో. దాన్ని అనుసరించి టెస్ట్ రాస్తారు. టెస్ట్ ద్వారా రివిజన్ చేస్తారు. ఈ లోపల లైవ్ సెషన్స్ కొనసాగుతూనే ఉంటాయి. సో, ఆ విధంగా ఉంటుంది. అంటే నేను చెప్పేది మీరు పీడిఎఫ్ ఇవ్వటం లేదని అది వర్కౌట్ కాదనుకోకండి. ఇంకొక రిక్వెస్ట్ మీకేమంటే, మనం ప్రిలిమ్స్ ఇస్తున్నాము, మెయిన్స్ ఇస్తున్నాము పాలిటీ తప్ప. టెస్ట్‌లు గూడా ఇస్తున్నాము. దానికి సంబంధించి 2000 ఫీజ్ పెట్టాం మనం. సో, మీరు కొనండి, కొనకపోండి అది మీ ఇష్టం. కానీ 2000 ఫీజుందని నా రిక్వెస్ట్ ఏమంటే, అది తక్కువ ఫీజుందని చెప్పి లో క్వాలిటీ అని మాత్రం అనుకోకండి. సో, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ యూపీఎస్‌సి ప్రిలిమ్స్ స్టాండర్డ్‌లో ఉంటది. క్లియర్‌గా మన ప్రిలిమ్స్ క్వెషన్ పేపర్ నేను చూసాను. చాలా బిట్లు రిఫ్లెక్ట్ అయ్యాయన్నమాట మనం రాసేవి. మనం ఇప్పుడు చర్చించుకున్నటువంటివి. ఇంకా ఏపీపీఎస్సీలో ఇటీవల జీఎస్ పేపర్‌లో వచ్చిన క్వెషన్స్ గూడా వస్తున్నాయి. సో, ఆ విధంగా ఉంటది డెప్త్. ఇక ఏపీ హిస్టరీ నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇంకా ఎకానమీ కూడా. తర్వాత చెప్తాం మనం ఎకానమీ. అంటే నేను రిక్వెస్ట్ చేసేది ఇప్పుడు టాటా నానో కార్ లాగా ఇది తక్కువ ఫీజు ఉందని చెప్పి ఏదో లో క్వాలిటీదని మాత్రం అనుకోవద్దు. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఇవి మీ ఆన్సర్‌లు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకటో క్వెషన్‌కి ఆన్సరు అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫిస్కల్ రికార్డ్ కీపింగ్. సో, రెండో క్వెషన్‌కి ఓన్లీ 1 ఆన్సర్. మూడో క్వెషన్‌కి ఏకి ఆర్ సరైన వివరణ. నాలుగోది నాగార్జునకొండ తవ్వకాల్లో లభించిన బంగారు నాణేల అచ్చు. ఐదోది సేమ్ ఏకి ఇక్కడ అని పడింది. బట్ ఏ ఇది. ఏకి ఆర్ సరైన వివరణ. ఆరోది ఇహవల శాంతమూలుడు. ఏడో దాంట్లో 2 మాత్రమే కరెక్టు. ఎనిమిదోది బౌద్ధ స్తూపాలు. తొమ్మిదోది మొగలరాజపురం గుహలు. పదోది ఏకి సరైన వివరణ ఆర్. 11దోది చూడండి. ఇది జతపరచటం. 12దోది సరైన వివరణ. 13 యెహోవా శాంతమూలుడు. 18 దీనారాలు. 15 14దోది. 15దోది 2 సరికావు. 16 ఇది జత. 17 ఈ జత. అండ్ అగ్ని జల విష పరీక్షల ద్వారా న్యాయ నిర్ణయం దివ్యములంటే అనంత పద్మనాభ స్వామి ఉండవల్లి గుహల్లో ఉన్న ప్రముఖ దేవుడు, మహాసేన విరూపాక్షపతి భక్తుడు, యెహోవా శాంతమూలుడు. సో, ఇది ఇవాల్టి వీడియోలో. దీనికి సంబంధించి ఇంకా మీరు వివరణలు కూడా అంటే సొల్యూషన్స్ కూడా నేను అక్కడ మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఆ సొల్యూషన్స్ కూడా ఇక్కడ ఒకసారి మీరు పాజ్ చేసి గానీ ఏదో ఒక విధంగా మీరు ఇక్కడ కింద చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.